తారక్ సార్, ఏంటి నిలవేణి? మీకు చిన్నపిల్లలంటే అంత ఇష్టమా? అంత ఇంత కాదు, ఎంతో ఇష్టం. చిన్నపిల్లల్లో ఉండే అమాయకత్వం, వాళ్ళ చిట్టి కొట్టి మాటలు, బుడిబుడి అడుగులు, చిన్న చిన్న అలకలు, చిలిపి చేష్టలు, బుజ్జి బుజ్జి బెదిరింపులు, నాన్న కోసం చూసే ఎదురు చూపులు, ఇవన్నీ చాలా బాగుంటాయి. వాటి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఎవరి పాపనో చూస్తేనే మీరింతిలా సంతోషపడిపోతున్నారంటే మీ సొంత పాప అయితే ఇంకెంత మురిసిపోతారో. అవును నిలవేణి, నాకంత చిట్టి పాప లేదనే నిన్నొక్క పసిపాపలాగా చూసుకుంటున్నాను. నువ్వు కూడా ఇంచుమించు ఆ పసిపాప లాంటి దానివే. నీకు కూడా ఏమీ తెలీదు, చాలా అమాయకంగా ఉంటావు. ఆ పసిపాపకి నీకు పెద్ద తేడా ఏమీ ఉండదు. అంటే నాకసలు లోక జ్ఞానం లేదని చెప్తున్నారా? నేనన్న మాటకి అర్థం అది కాదు. నువ్వు కూడా ఆ పసిపాపలాగే ఎలాంటి కల్మషం లేని దానివి అంటున్నాను. నిన్నంత పదిలంగా పసిపాపలాగా చూసుకుంటున్నందుకు నాకు నీ నుంచి ఒక గిఫ్ట్ కావాలి. గిఫ్టా? ఏంటది? నాకు నువ్వు కవల పిల్లల్ని గిఫ్ట్ గా ఇవ్వాలి. పొండి తారక్ సార్. పొండి అని సిగ్గుపడితే వదిలేస్తాననుకుంటున్నావా? నువ్వు నాకు కవల పిల్లల్ని ఇచ్చే వరకు నీ మీద ప్రేమ దాడి చేస్తూనే ఉంటాను. పొండి తారక్ సార్. హే, నాకు సిగ్గేస్తుంది.